గారు ప్రసంగం చేస్తే 3000 మంది ఒకసారిగా బాప్తిసం పొందారు. ఆ 3000 మంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మేము బాప్తిసం పొందాం కదా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని పేతురు భక్తుని అడిగితే, పేతురు భక్తుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండండి. అందులో ఒక మాట సహవాసము. సంఘం ఎప్పుడు సహవాసముగా ఐక్యతగా ఉంటేనే తనకి బలము. ఎప్పుడు కూడా మండుతూ ఉండాలంటే సహవాసం అవసరం, ఐక్యత అవసరం, యూనిటీగా ఉండటం అవసరం. ఏ పని చేసినా కూడా అది ఐక్యత కలిగి చేస్తేనే ఆ పని సంపూర్తి అవుతుంది. ఏ పని మనం ప్రారంభించినా ఒకరు చేసే పనికి, అందరూ కలిసే చేసే పనికి